ఆల్రెడీ నేను కోసి 25 డేస్ అవుతుంది. ఇక్కడ ఆరబెట్టిన, ఆ రోడ్డు మీద ఆరబెడితే ఏం చేసినంటే, రోడ్డు మీద ఆరబెట్టిన వాళ్ళే నేను కొనము, ఓన్లీ మీరు కళ్ళల్లో ఆరబోస్తేనే కొంటాము, లేకపోతే అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కళ్ళల్లో ఆరబోసాను. ఆరబోసిన తర్వాత కూడా ఎండినవి మ్యాచర్ చూపించి ఎండిన తర్వాత దగ్గర నూకిన, మళ్ళీ వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి. నానిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ ఆరబోయాలని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ ఆరబోసి మ్యాచ్ చూపించి మళ్ళీ ఓకే అయినా అంటే సరే అని చెప్పేసి అన్నారు. అప్పుడు బారదని ఏమంటే ఇంకా స్టార్ట్ కాలేదు, తర్వాత ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పేసి పరదలు కప్పేసినాం. ఇట్లా పరదలు కప్పేసిన తర్వాత కూడా నీళ్ళు రాకుండా ఇక చూడండి మన్ను పోసుకుంటూ అది చేసాం. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ వర్షాలు వస్తే మాత్రం మళ్ళీ తడుస్తాయి. తడిచిన తర్వాత ఈ ధాన్యాన్ని మళ్ళీ ఆరబోయాలని చెప్తారు. ఆల్రెడీ ఇవి పొల్లు ఉందని చెప్పేసి పొల్లు జల్లి పట్టాలి, జల్లి పట్టకపోతే మేము కొనమా అన్నారు. ఒకవేళ జల్లి పట్టకుండా కొనాలన్నా కూడా 42 కిలోల 700 గ్రాములు అన్నారు. జల్లి పడితే మాత్రం 41 కిలో 300 గ్రాములు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మేము జల్లి పట్టినాం. జల్లి పట్టి ఇప్పుడు కుప్ప రాజు చేసినాము. ఒకవేళ మళ్ళీ వర్షం వస్తే మాత్రం మళ్ళీ తడిసిపోతుంది. సో అది తడవక ముందే మాకు తొందరగా ధాన్యం కొనాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇది కావాలని చేస్తున్నారా ఏదో అర్థం కావట్లేదు, కానీ ఈ లోపే 75% మన ధాన్యం అమ్ముడు పోవాలి అందరికీ. కానీ ఇప్పటికీ 25% కూడా మన ధాన్యం అమ్ముడు పోలేదు. మరి ఈ ప్రభుత్వం అనేది మరి ఎంత తొందరగా స్పందించి అంత తొందరగా మనకి రైతులకు నష్టం జరగకుండా కాపాడుకోవాలని చెప్పేసి మనం చేసుకుంటాం. అమాలి ఖర్చులు ఎట్లున్నాయి, ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు అమాలి ఖర్చులు అయితే ఒక బస్తాకి ఇంకా తెలియదు, నాది కాంటా కాలేదు, కానీ అమాలి ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తుంది. అసలు ప్రభుత్వం భరించుకోవాల్సిన ఈ అమాలి ఖర్చు, కానీ రైతుల మీదనే భారం వేస్తారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వానికి కానీ ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదా, రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు కదా? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు, కానీ న్యాయం మాత్రం జరగట్లేదు ఇప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడు రైతులే నష్టపోతున్నారు. రైతులే నష్టపోయిన తర్వాత మీరు ప్రజాపాలన అని చెప్పేసి మీరు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఏం లాభం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం.